హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. మరి ఇవాల్టి సోషల్ ట్రెండ్ ప్రోగ్రామ్ లో న్యూస్లు ఏవి వైరల్ అయినాయి, అలాగే ట్రెండింగ్ లో ఉన్నాయి, అలాగే మీమ్స్ ఏమి ఉన్నాయి అనేది ఆలస్యం చేయకుండా లుక్ వేసేద్దాం. మొదటి న్యూస్ ఆర్ఎల్స్ మొదటి మీమ్. జగనన్న ప్రభుత్వంలో చంద్రబాబుకు పింఛను 3000, లోకేష్ కి గ్రామ సచివాలయంలో జాబు, బ్రాహ్మణికి అమ్మఒడి ద్వారా 15,000, బాలకృష్ణకి ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం. శత్రువైనా కానీ వాళ్ళకి మంచి చేస్తున్నాం. వావ్, మళ్ళీ చెప్పారండి, నైస్. నెక్స్ట్, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ. టీడీపీ జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో మరో కీలక హామీ. 28న ఉమ్మడిగా భారీ బహిరంగ సభ, సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, వెరీ గుడ్. ఇవి రెగ్యులర్ గా మనం ప్రతి ఎన్నికల టైంలో ఈ న్యూస్ ఇస్తూనే ఉంటాం. నెక్స్ట్, పురుషుల దినోత్సవం రోజున గుక్కపెట్టి ఏడ్చి మగవాళ్ళ పరువు తీసావు చిచి. సోషల్ మీడియాలో చంద్రబాబు మీద పేలుతున్న జోకులు. ఎవ్రీ ఇయర్ నేను మర్చిపోతుంటుంది ఏంటంటే, మహిళలు అదే ఉమెన్స్ డే అనగానే చాలా మంది బాధపడుతుంటారు, మాకు లేదా మెన్స్ డే అని. మెన్స్ డే ఎప్పుడు మర్చిపోయా, గూగుల్ చేయాలి. మీకు తెలిస్తే కామెంట్స్ లో తెలియజేయండి, గుర్తుపెట్టుకుందాం, సార్ సెలబ్రేట్ చేసుకుందాం, సరేనా? నెక్స్ట్, మీ పిల్లలు పెద్ద అయ్యేసరికి నేను ఉంటానో లేదో తెలియదు, కానీ ఈ తరం చల్లగా ఉండాలి, రాబోయే తరం బాగుండాలి అనేది నా ఆలోచన. రాష్ట్ర కుటుంబ పెద్దగా అది నా బాధ్యతగా భావిస్తున్నా. నేను శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం. పూర్తవుతున్న పోలవరం శాశ్వతం, నిర్మిస్తున్న అమరావతి శాశ్వతం, రాయలసీమలో పారే నీరు శాశ్వతం, నాగావళి వంశధార శాశ్వతం. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. నిజంగా ఇవన్నీ నిజాలే. నిజం చెప్పాలంటే ఆయన ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇవన్నీ శాశ్వతమేగా. ఇవి చేసే వాళ్ళు కావాలి మనకి. సో కాబట్టి ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా ఏవైతే మనకి శాశ్వతంగా ఉంచుతారో వాళ్ళని శాశ్వతంగా మనం తెచ్చుకుందాం ఈ ఎన్నికల వరకు. నెక్స్ట్, పూర్వ వైభవం దిశగా తెలుగుదేశం పార్టీకి నూతన సభకులు అద్దుతున్న చంద్రబాబు దీర్ఘకాలిక వ్యూహంతోనే పొత్తులు. ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న చంద్రబాబు, లోకేష్. జాతీయ స్థాయిలోనూ పెరుగుతున్న ప్రాముఖ్యం. నెక్స్ట్, సో ఇదేంటంటే జనసేన అధికార ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు జనసేన టీడీపీ ఉమ్మడి నాయకులకు కార్యకర్తలకు తెలియచేయడం ఏమనగా, వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన మరియు టీడీపీ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మొదటి విడతగా 24 స్థానాల్లో జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోటీ చేయుటకు నిర్ణయించిన అభ్యర్థులు మరియు నియోజకవర్గాల జాబితా మీకు తెలియపరుస్తూ ఉన్నాము. కావున టీడీపీ నాయకులను కార్యకర్తల్ని కలుపుకొని వెళ్తూ పార్టీ విజయానికి దోహదపడాలని కోరుతున్నాం. సో దానికి సంబంధించి 24 స్థానాలకు సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏంటని చెప్పేసి అని లిస్ట్ ఉంది. సో ఇది పి హరిప్రసాద్ గారు రిలీజ్ చేయడం జరిగింది. మంగళగిరిలో జనసేన అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి, జనసేన కేంద్ర కార్యాలయం. నెక్స్ట్, ఎన్టీవీ బ్రేకింగ్ న్యూస్. అమరావతి పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ. జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా? ఒకరు ఇవ్వడం మరొకరు దేహి అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా? జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా? ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని పవన్ చెప్పగలరా? ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం చేశారు? జన సైనికులు సంతృప్తి చెందేలా సీట్ల పంపకం ఉందా? జన సైనికులకు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు, పవన్ పరిపాలన అధికారం చేపట్టడం. చెరో 2.5 ఏళ్లు సీఎం పదవి, చెరిసగం మంత్రి పదవులు దక్కాలి. అలా ప్రకటన వస్తేనే ఓట్ల సంక్షోభానికి మాత్ర. హరిరామ జోగయ్య. సో ఈయన లేఖ రాసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో అందులో ఆయన ఒపీనియన్ ఏంటి అనేది మనం ఈ సారాంశం ఏంటి అనేది దీని ద్వారా చూడొచ్చు. నెక్స్ట్, ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు, ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. ట్యాగ్ లైన్స్ కనెక్టివ్ గా ఉన్నాయి. గాజు గ్లాస్కే ఓటు వేయండి, జై జనసేన, జై జై జనసేన. సో వీళ్ళ స్లోగన్ అనుకుంటేదే రైట్. నెక్స్ట్, రేవంత్ రాజ్యంలో ప్రతిపక్షాలపై పోలీసులు రోకలి బండలు. జై తెలంగాణ అన్నందుకు 3rd డిగ్రీ. 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు. బెయిలబుల్ సెక్షన్ పై రాత్రిపూట జైలుకు. టాస్క్ ఫోర్స్ ఆఫీసులో బట్టలిప్పి కొట్టిన వైనం. జై తెలంగాణ పదాన్ని నిషేధించారా బాధితులు? ఆత్మకూరు ఘటనలో పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందే, ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
ఇది కొంచెం దారుణం అనిపిస్తోంది. నెక్స్ట్, మేడారం జాతర కోడి 500 రూపాయలు, మందు 500 రూపాయలు, యాట 10,000 రూపాయలు. మేడారం జాతరలో వస్తువుల ధరలకు రెక్కలు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేను చెప్పాలనుకున్నది ఇక్కడే రాసేసారు వీళ్ళు మీమర్స్. నెక్స్ట్, ఇంతకు ఇంత అనుభవిస్తారు. శంకర్కి ఏమైనా అయితే రేవంత్ నీదే బాధ్యత. డీజీపీ ఆఫీస్లో నేరేళ్ల బాధితులు. కేటీఆర్ సిరిసిల్లలో నీకు సమాధే, మా ఉసురు తగిలిపోతావురా. ఓకే, తొలి వెలుగుకు సంబంధించిన థంబ్నైల్స్ లా ఉన్నాయి. ఇదేమో మిర్రర్ టీవీకి సంబంధించి. ఓకే, దీనికి ఇది సమాధానంలా అనిపిస్తోంది. నెక్స్ట్, ఇక్కడ గ్యాస్కి సంబంధించి ముందు అసలు ధర 955 చెల్లిస్తేనే 500 రూపాయలకి సబ్సిడీ సిలిండర్ ఇస్తామా? ఇది ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాల్సింది కదా. కరెక్టే కదా. ఈ లిటిగేషన్లు ఏంటి ఏంటో, ప్రభుత్వం నుంచి కూడా లిటిగేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి తర్వాత చెప్తున్నారు. ముందు ఇచ్చేస్తామంటారు 500 రూపాయలకి. 500 ఎందుకు వస్తాయంటే మీ 1000 రూపాయలు కట్టాలంటారు. అలాగే ఉంది. నెక్స్ట్, ఓకే, కేటీఆర్ నీతిమాలిన రాజకీయం నాడు నేడు చూస్తే ప్రవళిక ఆత్మహత్యను లవ్ అఫేర్గా చిత్రీకరించిన వైనం. సో ఇది రీసెంట్గా మనం చూడొచ్చు ఈ న్యూస్ది. జర్నలిజం ముసుగులో అమ్మాయిలను వేధిస్తున్న కామాంధుడికి దేహశుద్ధి. తన ఛానల్లో ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి వేధిస్తున్న పోఖ్రి. అవునా? ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిల ఫోటోలు వీడియోలు రహస్యంగా తీసి బ్లాక్మెయిల్. అమ్మాయిలను వేధించిన కామాంధుడిని పరామర్శించిన దైన్యం. పోఖ్రీలకు బ్రాండ్ అంబాసిడర్లా కేటీఆర్. ఓఫ్, ఓకే. ఆగ్రహంతో శంకర్కు దేహశుద్ధి చేసిన మహిళలు, బంధువులు. సో అసలు కాదు ఇదా. నెక్స్ట్, వీళ్ళు దోచుకొని ఒక్క సంస్థ అన్నా ఉందా? కల్వకుంట్ల కాలకేయులు చాలా డేంజర్. భారీ అవినీతి, వేల కోట్ల అక్రమాలు జరిగినట్టు గుర్తించిన సర్కారు. బెవరేజెస్, సివిల్ సప్లైస్, ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, విజయ్ డైరీ తదితరాల్లో గోల్మాల్. ప్రభుత్వానికి అందిన రిపోర్టు సమగ్ర విచారణకు ఆదేశించే యోచన. విజిలెన్స్ ఎంక్వైరీ అయినా ఏసీబీకి అప్పగించాలా అనే దానిపై త్వరలో నిర్ణయం. ఇన్నేళ్లు కార్పొరేషన్లలో చక్రం తిప్పిన మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితులు. ఓకే. నెక్స్ట్, కారు ఖతం. జీవన్ రెడ్డికి భారీ షాక్. కాంగ్రెస్లోకి 17 మంది బారాస కౌన్సిలర్లు. ఓ ఓకే, చూద్దాం ఈ నెంబర్ ఇక్కడతో ఆగిపోద్దా, తగ్గిద్దా, పెరిగిద్దా అని. నెక్స్ట్, ఎంపీ ఎన్నికల్లో ఏం చెప్పి ఓట్లు అడుగుదాం? బీఆర్ఎస్ అధిష్టానం మల్లగుల్లలు. కృష్ణా నీళ్ల లొల్లి విషయంలో పారని పాచికలు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు దుష్ప్రచారమా? బెడిసి కొట్టింది. ఎజెండా లేకుండా జనంలోకి వెళ్లడం ఎలా? బీఆర్ఎస్ భవిష్యత్తుపై కమ్ముకున్న నీడలు. గ్రామాల్లో చేజారుతున్న పార్టీ క్యాడర్. నెక్స్ట్, ఎంపీగా పోటీ చేరిన స్టార్ హీరో, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని చాందనీ చౌక్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని సమాచారం. పార్టీ అగ్రనేతలు ఆయనను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాల్లోకి రాకముందు అక్షయ్ చాలా ఏళ్లు చాందనీ చౌక్ లోనే నివసించారు. కాగా 2014, 2019 ఎన్నికల్లో ఢిల్లీలోని 7 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈసారి అవే ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తోంది. నిజమేనా ఇది న్యూస్? ఒకసారి ఇలాంటి న్యూస్లు మనం ఫేక్ అని కూడా అనుకుంటాం. సో దీనికి సంబంధించి అయితే అక్షయ్ కుమార్ ఏమన్నా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడా ఏంటా అని. ఇప్పుడంతా ఒక ట్రెండ్ నడుస్తుంది, సినిమా హీరోలు అందరూ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు, రాజకీయ నేతలుగా. నెక్స్ట్, శుభవార్త. పెన్సిల్ షార్ప్నర్ పై జిఎస్టీ 18 నుంచి 12% తగ్గింపు. దేశ చరిత్రలోనే ఒక గొప్ప నిర్ణయం, ఒక విప్లవాత్మక మార్పు, దేశ పురోగతికి నాంది, ప్రగతి పదం వైపు ప్రయాణం. ఇవన్నీ దీని గురించే, షార్ప్నర్ గురించే. అంబరాన్ని అంటిన పిల్లల సంబరాలు, ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు, తమ కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో తెలియక తలడిల్లుతున్న తల్లిదండ్రులు. ఫైనల్లీ ఈ స్టేజ్ కూడా తీసుకొస్తారేమో అని భయంగా ఉంది కొంతమంది తల్లిదండ్రులకి అయితే. షార్ప్నర్ పైన కూడా జిఎస్టీ వేస్తారా, పెన్సిల్ పైన కూడా అని. ఏంటో ఎవడు ఎటుని తీసుకెళ్తున్నాడు. ఈ జిఎస్టీ వల్ల బాగా డబ్బులున్న వాళ్ళకంటే ఈ మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. నెక్స్ట్, ప్రతి 48 గంటలకు ఒకరు. అవినీతి కేసుల్లో ఏసీబీకి పట్టుబడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు.
ఇది హైదరాబాద్కి సంబంధించిన న్యూస్ ఇది. ఈ ఏడాది 53 రోజుల్లో రికార్డు స్థాయిలో 28 కేసులు, గత సంవత్సరం ట్రాప్ ఆదాయానికి మించిన కేసులు 94, ట్యాప్ 3లో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు. లంచావతారాలపై ఏసీబీకి అందుతున్న వరుస ఫిర్యాదులు. దొరుకుతున్న వారి అక్రమాస్తుల విలువ 10 కోట్ల రూపాయల్లోనే. సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టాక అధికారులకు ఫ్రీ హ్యాండ్. శివబాలకృష్ణ కేసులో వచ్చే వారం ఐఏఎస్ అధికారి విచారణ. ఓకే, నెక్స్ట్. సో ఇవండి ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యూస్లు, మీమ్స్ ఏవైతే ట్రెండింగ్లో వైరల్ అవుతున్నాయో వాటివి.